గిరిజన ప్రజల ఓట్లతో గెలిచి ఏసీ కార్లలో ఏసీ రూమ్లలో తిరుగుతూ ప్రభుత్వ రాయితీలు పొందుతున్న వైసీపీ నేతలు చట్టసభలకు వెళ్లకుండా ఆదివాసీ ప్రజానికానికి ఏం సమాధానం చెబుతారు? బుధవారం పాడేరు జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర జానపద కళల చైర్మన్, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ వంపూరు గంగులయ్య పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి రావాల్సిన మౌలిక వసతుల కల్పనలో వైసీపీ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం నష్టపోయిందని ఆయన ఆరోపించారు. ప్రధానంగా జీవో నెంబర్ 3 జోన్ 1లో ఉండాల్సిన పాడేరు జోన్ 2 వెళ్లిపోవడానికి వైసీపీయే ప్రధాన కారణమని, దీనిపై వైసీపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ఆయన ఎద్దేవా చేశారు. జోన్ 1లో ఉండే పాడేరు జోన్ 2కు వెళ్లడం కారణంగా స్థానికేతర ప్రాంతంగా మారిపోవడంతో విశాఖ కేంద్రంగా వచ్చే రాయితీలేవి మనకు అందడం లేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమస్యపై తమ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లామని, తద్వారా కూటమి ప్రభుత్వం ద్వారా జోన్ 1లోకి మార్చే ప్రయత్నాలు చేస్తున్నామని వంపూరు గంగులయ్య తెలిపారు. గత వైసీపీ పార్టీ తప్పిదాల కారణంగా గిరిజన అభివృద్ధి చిన్నభిన్నమైందని, రానున్న ఎన్నికల్లో సైతం ఏజెన్సీలో పట్టున్న వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందంటూ జోస్యం చెప్పారు. చట్టసభలకు వెళ్లకుండా, గిరిజన సమస్యలు పరిష్కారం కోసం పోరాడకుండా ప్రజా ఓట్లతో గెలుపొందిన అరకు పాడేరు వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు అంటూ ఎద్దేవా చేశారు. డివిజన్ అరకు పాడేరు 2 నియోజకవర్గాలు జోన్ పరిధిలో ఉండేవాళ్ళం. జోన్ పరిధిలో ఉన్నప్పుడు జిల్లా విభజన చేసేటప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం మరి అనాలోచన కారణంగా జోన్ 2లోకి మనకు మార్చడం వల్ల విశాఖపట్నానికి మనం స్థానికేతరులు అయ్యాం. స్థానికేతరులు అవ్వడం వల్ల విశాఖపట్నంలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, విద్యాపరమైన అంశాల్లో కావచ్చు, లేదంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పారిశ్రామిక ప్రాంతాల్లో కావచ్చు, స్థానికేతరులు అవ్వడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయేదానికి ప్రధానమైన ఆటంకిగా ఏర్పడ్డది ఆ జోనల్ విధానం అనేది. కాబట్టి జోన్ 1 నుంచి జోన్ 2లోకి మార్చినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ఎమ్మెల్యేలు ఆ జోనల్ విధానం మీద కూడా ఎందుకు మాట్లాడలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చట్టసభల్లో వెళ్ళి మాట్లాడితే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ వీళ్ళు చట్టసభలకు వెళ్లరు, ప్రభుత్వం తాలూకు రాయితీలు పొందుతారు, ప్రజల యొక్క విశ్వాసానికి విరుద్ధంగా నడుచుకుంటారు. ఇదేనా ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి జోనల్ విధానంలో జరిగిన తప్పిదాన్ని సరిచేయడానికి నేను గత నెలలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలిసి మరి వివరించడం జరిగింది. జోన్ 2 నుంచి జోన్ 1లోకి మార్పులు చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే ఆ సాధన కూడా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా వైసీపీ చేసిన తప్పిదాల వల్ల గిరిజన ప్రాంతానికి సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా చిన్న భిన్నం అయిపోయింది. గిరిజన ప్రజానికం అందరికీ కూడా భవిష్యత్తు లేకుండా పోయింది. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ ప్రజాప్రతినిధులారా మీరు ఆలోచన చేయండి. ప్రభుత్వం కల్పించే రాయితీలన్నీ అనుభవిస్తా ఉన్నారు, ఏసీ రూములు తిరుగుతూ ఉన్నారు, ఏసీ సదుపాయాలు మీరు పొందగలుగుతా ఉన్నారు. ఇక్కడ ప్రజా సమస్యల మీద మాట్లాడట్లేదు, చట్టసభలకు వెళ్ళట్లేదు. మరి మీరు తీసుకునేటువంటి వేతనానికి మీరు ఏమైనా సమాధానం చెప్తారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాము. నైతిక విలువలు లేని పార్టీ వైసీపీ పార్టీ అనే దానికి అదొక ఉదాహరణగా ఉంటుందని అయితే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు వైసీపీ హయాంలో జరిగినటువంటి అనేక రకాల కుంభకోణాలు, చట్ట ఉల్లంఘనలు, జీవోల ఉల్లంఘనలు ఎన్నో జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా అంటే చాలా ఎవ్రీడే దేర్ ఇస్ ఎ బర్నింగ్ ఇష్యూ. బట్ ఇప్పుడు ఏంటంటే బర్నింగ్ టాపిక్ ఈ కొన్ని రోజుల నుంచి ఏంటంటే లడ్డు ఇష్యూ జరుగుతుంది. సో బేసిక్లీ ఏంటంటే నేను ఐఎమ్ సెక్యులర్ పర్సన్ అండి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిజం అన్నిటిని నేను మర్యాద ఇస్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఎక్కడైతే పర్మిషన్స్ ఉంటాయో అంటే రిలీజియస్ ఈవెంట్స్కి అటెండ్ అవుతుంటాను. అండ్ అక్కడ వాళ్ళ కల్చర్ కానీ, వాళ్ళ ప్రసాదం కానీ, వాళ్ళ డ్రెస్ కానీ ఏదైనా ఉన్నా కూడా నేను పాటిస్తాను, నేను చేయట్లేదు. అండ్ ఆ శాంక్టిటీని కూడా నేను మెయింటైన్ చేస్తుంటాను. సో నాకు ఏ రిలీజియన్లో ఎటువంటి ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా నన్ను డిస్టర్బ్ చేస్తుంది. అండ్ రీజన్ ఏంటంటే భారతదేశం నా లెక్క ప్రకారం ఇస్ ద ఓన్లీ కంట్రీ వేర్ సో మెనీ రిలీజియన్స్, సో మెనీ క్యాస్ట్, సో మెనీ కమ్యూనిటీస్, సో మెనీ లాంగ్వేజెస్ ఆర్ టుగెదర్. మీకు ఎక్కడ ప్రపంచంలో వెళ్ళినా 2 రిలీజియన్ ఉంటుంది, అంతకుమించి ఉండదు. వేరే రిలీజన్స్ ఉండదు. ఉన్నా చాలా సీక్రెట్గా లోపల పూజలు కానీ అవి జరుగుతూ ఉండాలి. సో ఆ విధంగా ఉందన్నమాట. సో ఐఎమ్ ఏ సెక్యులర్ పర్సన్ అండి. సో ఇప్పుడు
మాట్లాడితే ఇప్పుడు ఏంటంటే హిందూ సైడ్కి వచ్చేటప్పటికి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన టోటల్ భారతదేశంలో వన్ అమంగ్ 10లో వన్ ఆఫ్ ది ఐ కెన్ సే ఆల్మోస్ట్ ఆల్ టాప్లో ఉంటున్న టెంపుల్ సౌత్లో. సో ఇన్ని సంవత్సరాలు ఏంటంటే చాలా స్మూత్గా చాలా హ్యాపీగా యాత్రికులు అక్కడ వెళ్ళడం దర్శనం చేసుకోవడం ఎన్ని ఇబ్బందులు ఉన్నా పాపం పూర్ ఫ్రీ దర్శనం అంటే 2 రోజులు కూడా క్యూలో ఉంటూ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఆ లడ్డూని తీసుకొని ఆ లడ్డు అసలు ఎంతో ఆ లడ్డూను పట్టుకుంటేనే చాలా ఒక మంచి ఫీల్ మనకి ఉండేది. ప్లస్ ఆ లడ్డు చిన్న ముక్క కూడా నోట్లో పెట్టుకుంటే అది చాలా ఏదో పెద్ద ఒక మహా ప్రసాదం. ఆ ఫీలింగ్ ఒక మన టోటల్గా మన బాడీలో ఉన్న అన్ని రోగాలు పోయింది అని చెప్పి ఒక ఫీలింగ్ అలా ఉండేది అనమాట. సో మొన్న ఇది జరిగిన తర్వాత న్యూస్లో కొన్ని విషయాలు వచ్చిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. సో దీంట్లో చూడండి ఎంతవరకు దీంట్లో వాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు అన్నీ అలా ఉన్నాయా కాదా అనేది ప్రోబ్ పెట్టాలి. చాలా అంటే దీనికి ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ టీంతో ఇది చెయ్యాలి. బట్ నేను ఏమంటున్నానంటే ఇది ఒకవేళ నిజం కల్తీ జరిగింది, కల్తీ చేసిన మట్టుకి చాలా తప్పు అండి. ఇది ఎవరైతే ఆ సమయంలో ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు అఫీషియల్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీంట్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉంటుంది. ఏది మాకు తెలియకుండా జరిగింది, మాకు తెలియదు అది చెప్తే అది ఎక్స్క్యూజెడ్. ఎందుకంటే చాలా మందికి పదవులు ఇచ్చారు, పొజిషన్ ఇచ్చారు, మిమ్మల్ని చూసుకోమని చెప్పి ఇచ్చారు. ఒక దేవస్థానం పదవి అంటే మామూలు కాదు. అది అంత ఇచ్చిన అంత పవిత్రమైన ఒక గుడిలో మాకు తెలియకుండా జరిగిందంటే దట్ మీన్స్ యూఆర్ ఇర్రెస్పాన్సిబుల్. మీకు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? మీ డ్యూటీ మీరు చేయలేదు. మీ డ్యూటీ మీరు చేయకపోతే ఇంకా మీరు డ్యూటీ చేయడానికి మీకు అర్హత ఏముందండి? మీరు వెంటనే వాళ్ళు సస్పెండ్ చేయకుండా దాన్ని కఠినమైన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే ఎంతోమంది ఇది ఏదో కేవలం ఒక ఆంధ్ర సంబంధించి కాదండి, కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి ఈ మధ్య ఫ్లైట్ ఫెసిలిటీస్ రావడంతో ఫుల్ ఫ్లైట్ అండి. నేను చూస్తున్నాను ఎప్పుడు వెళ్ళినా పెద్ద బోయింగ్ ఫ్లైట్స్ అని ఫుల్గా ఉంటుంది అనమాట. సో మొత్తం అందరికీ పాపం వాళ్ళ మనసుకి బాధ కలిగిస్తుంది, నమ్మకం ఒకటి పోతుంది. ఇది మరి రిలీజియస్గా ఇది ఏదైనా కావాలని అట్లా చేసి ఆ వెంకటేశ్వర స్వామికి ఏదైనా ఒక చెడ్డ పేరు రావాలని చెప్పి ఏమన్నా ట్రై చేస్తున్నారా? లేకపోతే హిందూయిజం మీద ఏదైనా ఒక బ్లాక్ మార్క్ తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు. ఇవన్నీ తర్వాత ప్రోబ్లో ఉంది. సో నేను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే దీనికి స్పెషల్గా మీరు ఒక రిటైర్డ్ జడ్జి పెట్టి దీనికి ఏంటంటే ఒక కమిటీ పెట్టి ఆ కమిటీ కూడా చాలామంది ఏంటంటే హై ఆఫీషియల్స్ని పెట్టి ఇన్వెస్టిగేషన్ టీంతో పెట్టి దీన్ని పూర్తిగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళకి కఠినమైన వాళ్ళకి శిక్ష మీరు విధించాలి, చేయాలి. ఎందుకంటే ఎంతోమంది హిందువుల మనోభావాన్ని మీకు తెలుసు అది దెబ్బతిన్నట్టు ఉంటుంది. ఒక ఫెయిత్ని మనం చెడగొట్టినట్టు ఉంటుంది. సో కఠినంగా శిక్షించాలి. అండ్ దీంట్లో ఎటువంటి పార్షాలిటీ ఉండకూడదు, క్యాస్ట్ కమ్యూనిటీ పార్షాలిటీ ఉండకూడదు. ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఏ క్యాస్ట్ అయినా సరే ఏ కమ్యూనిటీ అయినా సరే ప్రూవ్ అయిందంటే వెంటనే శిక్ష వాళ్ళకి వేయాలి. జరిగిన దారుణాలన్నీ కూడా అతని ద్వారానే జరిగాయి. మరి చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరికీ కూడా వత్తాసు పలికే పరిస్థితి తప్ప ఈ జరిగిన తప్పును సరిదిద్దుకోవాలనే ఆలోచన, ఆ వయసుకు తగినట్లు ప్రవర్తించాలనే ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు చేయలేదు. మరి నేను ఒకటే మీ ముగ్గురికి కూడా తెలియజేస్తా ఉన్నాను, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే తప్పకుండా మీకు డిపాజిట్లు కూడా రాబోయే ఎన్నికల్లో. ఇప్పటికే మీ పరిస్థితి మీకే అర్థమైంది. ఈరోజు శాసనసభలో చూసాము, ఎవరు కూడా మా ముఖం చూసే పరిస్థితి కూడా లేకుండా వాళ్ళు నేరుగా అట్లా గవర్నర్ కల్లా చూసుకున్నారు తప్ప మా గురించి మాట్లాడడం చూడడం కూడా చేయలేదు. గతంలో కంటే ఈరోజు అంత వాళ్ళలో మార్పు కనపడతా ఉంది. అంటే భయం గుప్పిట్లో ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారనే ఆలోచన తెలుగుదేశం పార్టీకి, జనసేనకు, బీజేపీకి కూడా ముగ్గురికి కూడా పట్టుకున్నది తప్ప వేరే ఆలోచన లేదు. తప్పకుండా రాంబాబు గారికి జరిగిన ఇబ్బందులన్నిటికీ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. తప్పకుండా దీనికి ప్రతిఫలం చేసిన వారందరూ కూడా అనుభవించక తప్పదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.
అన్ని కేసులు అంటే 35 కేసులు పెట్టారు. 35 కేసుల్లో కూడా అన్నిటిలో కూడా బెయిల్ వచ్చింది. మరి ఏం తప్పు చేశాడని చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకంగా మమ్మల్ని ఎవరైనా తిరిగినా పర్వాలేదు, అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డిని? మీరు దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నామా? మీ మీద ఏదైనా కేసులు పెట్టామా? ఏది కూడా చేయలేదు. ఈరోజు ఏమి మాట్లాడుకున్నా ఏదో చిన్న మాట మాట్లాడితే ఒక పొరపాటున ఎమోషనల్గా ఎవరైనా మాట్లాడతారు. అది మామూలు సర్వసాధారణంగా జరిగేది రాజకీయాలలో. దానికి మీరు ఇంత పెద్దగా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ చేశారంటే ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూ ఉన్నారు. దీన్ని చాలా దుశ్చర్యగా భావిస్తూ ఉన్నారు. అసెంబ్లీకి జగన్ రావడం షాక్ అయ్యారని టీడీపీ జగన్ గారు అసెంబ్లీకి రావడంతో టీడీపీకి షాక్ అయింది. అదే కదా మరి చెప్పా కదా ఇందాక, కూడా చూడలేదు ముఖం కల్లా కూడా. ఓకే, థ్యాంక్ యూ. రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఎంతో చక్కగా పరిపాలించడం వలన మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచిన పరిస్థితి మనం చూసాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1 స్థానంలో నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకి పెద్దపీట వేస్తూ నిజంగా మిగతా రాష్ట్రాలన్నిటికి కూడా వీళ్ళ ఆదర్శంగా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదర్శంగా ఉండే పరిస్థితి మనం చూసాం. నిజంగా అప్పుల్లో తీసుకుంటే 3.22 లక్షల కోట్లు అప్పు చేశారు కేవలం 19 నెలల్లో కూటమి ప్రభుత్వం. అంటే అది ఆల్ టైమ్ రికార్డు. అంత దారుణంగా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిన పరిస్థితి. అలాగే నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగాలు లేకపోవడం వలన నిరుద్యోగులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపురించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 8.2% నిరుద్యోగిత రేట్లో మనం దేశంలోనే మొదట స్థానంలో ఉన్నాం. ఇంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా చూసామా నేను అడుగుతూ ఉన్నాను. అలాగే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అది ఇప్పటి వరకు కూడా 19 నెలలైన 3వ బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే రైతులకి పెట్టుబడి సాయం లేదు, గిట్టుబాటు ధర లేదు. దానివల్ల రైతులు ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల్ని ఎంత నిట్టనిలువుగా మోసం చేశారంటే ఎన్నో హామీలు ఇచ్చారు, ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా. మహిళలకి రక్షణ ఇవ్వకుండా ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎంత దారుణంగా వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులే మహిళల్ని వంచిస్తూ ఉంటే వీళ్ళు చోద్యం చూస్తూ మహిళలకి కాపాడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే మహిళల సాధికారత ఈరోజు నిట్ట నిలువుగా ఘోరమైన పరిస్థితిలో సాధికారత కోల్పోయిన పరిస్థితి ఈ రాష్ట్రంలో మహిళలు ఉన్నారు. అలాగే మహిళల పరపతి కూడా తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాము. అలాగే డ్వాక్రా సంఘాలకి ఈరోజు బ్యాంకులు లోన్లు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే మహిళల తాలూకా పొదుపు తాలూకా శక్తి కూడా ఈరోజు ఈ కూటమి పాలనలో తగ్గిపోయిన పరిస్థితి మనం చూసాం. గతంలో జగనన్న మహిళల కోసం చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టి పెద్ద పెద్ద కంపెనీలతో టైఅప్ చేసి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం ఎంతగానో కృషి చేస్తే ఈరోజు అవేవీ లేకపోవడం వలన, వాళ్ళని ఆదుకోకపోవడం వలన డ్వాక్రా సంఘాల దుస్థితి ఈరోజు ఎలా ఉంది. అలాగే తీసుకుంటే విద్యార్థులు ఈరోజు 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చేశారు. అంటే విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వలన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వట్లేదు. ఎంత దారుణం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ లో పెట్టేయడం వలన ఈరోజు పేద విద్యార్థుల తాలూకా ఉన్నత విద్య ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు స్కూల్ అంటే కాలేజెస్ లో విద్యార్థుల్ని సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు ఫీజులు కట్టలేకపోవడం వల్ల, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కేటాయించకపోవడం వల్ల. అలాగే
తీసుకుంటే వీళ్ళు కేంద్రంతో ఎలియన్స్లో ఉన్నారు. వీళ్ళు ప్రత్యేక హోదా అడగొచ్చు, వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంది, కానీ వీళ్ళు అడగట్లేదు. వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పోలవరం ఎత్తును కూడా తగ్గించేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా కేంద్రం నుంచి రావాల్సిన ఎటువంటి నిధులు కూడా రాబెట్టకుండా వీళ్ళు ఉద్యోగస్తులు కావచ్చు, అనేక మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత తక్కువ టైంలో 19 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చే కదా ఈరోజు రోడ్ల మీదకి జనాలు వస్తున్నారు. ఈరోజు నేను ఒకటే గట్టిగా అడుగుతున్నాను, ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోవడము, వాళ్ళకి పెట్టుబడి ధర ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి. ఈరోజు ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ కూడా చూడని విధంగా ఈరోజు ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, నిరుద్యోగుల వలసలు వెళ్లే పరిస్థితి, ఇలాగ చెప్పుకుంటూ పోతూ అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఉద్యోగస్తులు అయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఇంతమంది ఈ 19 నెలల కాలంలోనే ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సంఖ్య నిజంగా వీళ్ళకి ఇది ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఒక హిస్టరీ. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల మీద అనేకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు అనేకమైన మరణాలు సంభవిస్తున్నాయంటే నిజంగా ఎందుకు ఈ ప్రభుత్వము చూస్తూ అలా ఉందని తెలియజేస్తున్నాము. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయినా కూడా ఈరోజు ఈ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఉద్యోగస్తులకు మేలు చేసిన పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. ఈరోజు చూసుకుంటే 19 నెలల్లోనే 3.22 లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు దాదాపుగా ఉద్యోగస్తులు కూడా ఇవ్వాల్సిన బకాయిలు 31,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించలే. ఎక్కడా కూడా ఈరోజు వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నాడు, అవి కూడా ఇవ్వలే. అంటే ఎక్కడా కూడా ఉద్యోగస్తులతోనే ఈ ఉద్యోగస్తులు కూడా ఈ ప్రభుత్వ అధికారం రావడానికి ఉద్యోగస్తులు ముఖ్య పాత్ర పోషించారు. వాళ్ళకు కూడా ఈరోజు ప్రయారిటీ ఇవ్వకుండా, వాళ్ళకు కూడా ఇచ్చే బకాయిలు కూడా చెల్లించకపోగా వాళ్ళకు మళ్ళీ అనేకమైన పని ఒత్తిడి భారం కల్పించడం జరుగుతుంది. అనేకమైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు వాలంటీర్లు కూడా ఏం చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 10,000 ఇస్తామని మభ్య పెట్టి మాయ చేసి వాళ్ళ వాలంటీర్లకు మభ్య మాటలు చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళ అధికారంలోకి వస్తేనే అసలు వాలంటీర్లను పట్టించుకునే పరిస్థితే లేదు. వాళ్ళతో సర్వీస్ చేయించుకున్నారు, కానీ వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు 2,40,000 మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు. అలాగే చూసుకుంటే ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు అనేక మంది ఉద్యోగస్తులు కూడా నిరుద్యోగుల భృతి ఇస్తామని చెప్పాడు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి లేక ఈరోజు వాళ్ళు నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చారు. అనేకమైన మంది అంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ అన్నారు. మా జాబ్ క్యాలెండర్ జనవరిలోని జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇలాగ అనేకమైన అలివిగాని హామీలన్నీ ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే కూడా సూపర్ 6 అన్నారు, వాటిలో 3 మాత్రమే ఇచ్చారు. 3 కూడా అర్రకొర ఇవ్వడం జరిగింది. ఇంకా 3 అసలు ఇవ్వని పరిస్థితి. అంటే ఇలాగ అన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రము జగనన్న ప్రభుత్వంలో, మా వైఎస్ఆర్సీపీ మా జగనన్న ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉండింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నిజంగా ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని అన్ని విధాలుగా కూడా ఒక లాస్ట్గా ప్రభుత్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు అన్ని విధాలుగా ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ఏది మనకు వరస్ట్ గవర్నెన్స్ ఏది ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వరస్ట్ గవర్నెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చెప్పిన హామీలు అన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈరోజు అనేకమైన వాటిని ఒకటి ఏదో ఒకటి వస్తే, విజయవాడలో వరదలు వస్తే తిరుమల లడ్డు, పవిత్రమైన తిరుమల లడ్డు మీద కల్తీ అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్, ఏదో ఒకటి ప్రజలు